వెంగళరావు నగర్ మున్సిపల్ హై స్కూల్ నందు ఫ్లెమింగో పక్షుల వలస మీద కార్టూన్ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్టూన్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ కార్టూన్ బాచి బాల్ భవన్ డైరెక్టర్ సుభద్రాదేవి ఇంకా హాస్యనంద పత్రిక ఎడిటర్ రాము గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బాల్ భవన్ డైరెక్టర్ సుభద్రాదేవి మాట్లాడుతూ పర్యావరణం మరియు పక్షుల గురించి అవగాహన కోసం అందులో భాగస్వాములుగా చేసి వాటి విలువ తెలుసుకోవాలని ఈ కార్యక్రమం చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు గుండాల నరేంద్ర బాబు, ప్రముఖ కార్టూనిస్ట్ మోపూర్ రామశేషు, పెరుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్టూన్లు ఎప్పుడూ నేను నవ్వుకుంటూ ఉంటాను. మొదటిది బాపు గారి కార్టూను. ఒక అమ్మాయి వయ్యారంగా బస్ స్టాండ్లో నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తూ మగవాళ్ళంతా వచ్చి పక్కన గుంట ఉంటుంది, చూసుకోకుండా పడిపోతుంటారు. అక్కడ నిలబడి ఉండే అతను తప్పుకోయి కూడా వస్తున్నాడు అంటాడు అన్నమాట పడ్డానికి. ఆ కార్టూన్ ఒకటి. అలాగే మా జయదేవ్ గురువు గారు మొట్టమొదటి కార్టూన్ పెట్టున్నారు. ఆయన మద్రాసులో ఉంటారు. ఆయన విశిష్టత ఏంటంటే ఫ్లెమింగో పక్షుల మీద పిహెచ్డి చేశారు. ఆయన ప్యాథాలజీ ఆఫ్ ఫ్లెమింగో బర్డ్స్ మీద దాదాపు 90 రోజులు ఎలాంటి వాహన సౌకర్యాలు లేని రోజులు 60లో ఆయన మన వేనాడు మన ప్రాంతాలన్నీ తిరిగి ఫ్లెమింగో పక్షుల మీద రీసెర్చ్ చేసి తీసి సబ్మిట్ చేశారు. ఆయన నా ఫ్లెమింగో పుస్తకానికి బొమ్మల్లో నా పుస్తకాన్ని గీసి నాకు కానుకగా ఇచ్చారు. ఇంత వైవిధ్యభరితమైనటువంటి ప్రక్రియ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఒక్క ఏక క్షణంలో మనిషిని పులకింపజేసేది, నవ్వింపజేసేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కార్టూన్ ప్రక్రియ. దీన్ని ముఖ్యంగా ఇవాళ మీరు తెరల మీద వీక్షించే యానిమేషన్స్కి మూలాలన్నీ కూడా ఈ కార్టూన్లోనే ఉన్నాయి. అందువల్ల ఈ ప్రక్రియని అధ్యయనం చేయండి, అభ్యసించండి, ఆచరించండి. మీరు కూడా మంచి కార్టూనిస్టుగా ప్రపంచంలో ఇవాళ ఈరోజు వెంగళరావు నగర్ మున్సిపల్ స్కూల్లో ఫ్లెమింగో పక్షులు వాటి వలస వాటి గురించి పిల్లలకి అవగాహన ఇవ్వడానికి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ప్రముఖ కార్టూనిస్టులు రావడము, వాళ్ళు వేసిన కార్టూన్లు ప్రదర్శించడం, పిల్లలందరికీ కూడా వాటి గురించి చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు అంటే ప్రకృతిలో భాగమైన పక్షులు, పర్యావరణం వీటన్నిటి గురించి మంచి అవగాహన కావాలి పిల్లలందరికీ కూడా. ఆ అవగాహనకి చాలా దూరం అయిపోతున్నారు. పక్షుల్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి, వాటన్నిటిని కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. అసలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఇక్కడికి వస్తున్నాయి, మనం ఎందుకు వాళ్ళని సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కావాలి. తర్వాత అంతమంది డ్రాయింగ్ టీచర్లు ఉండేవాళ్ళు స్కూళ్ళల్లో, ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గిపోయారు. కార్టూన్స్కి డ్రాయింగ్లకి కూడా వీళ్ళకి తేడా తెలియజేయడము, ఒక ముందర ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వీళ్ళల్లో ఆ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయడము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. పిల్లలందరికీ మంచి అవగాహన వచ్చేలాగా మేము చేస్తాము ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనవచ్చు. బాచి అంటే సీనియర్ కార్టూనిస్ట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను మన ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘానికి అంటే ఆకాశం సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున ఇక్కడ ఈ ఫ్లెమింగో ఉత్సవం సందర్భంగా కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నారని చెప్పేసి మా కార్టూనిస్ట్ మిత్రులు, నెల్లూరులో ఉంటున్నట్ల మా మిత్రులు ఎవరైతే ఉన్నారో రామశేష్ గారు, సాయి గారు, తర్వాత మన సాయిరామ్ గారు, బీవీఎస్ గారు, వీళ్ళందరూ కూడా ప్రోద్బలంతో మనం వచ్చి పిల్లలకి కార్టూన్ల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పినప్పుడు నాకెంతో ఆనందం వేసింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ముఖ్యంగా ఆడపిల్లలు కార్టూనిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. అందుకని వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తే కనీసం వీళ్ళలో కనీసం ఇద్దరు మంచి కార్టూనిస్టులుగా రేపు పొద్దున ఆరోగ్యంతో భావితరాలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. దాంతోపాటుగా మరి ఈ విషయంలో మన ఈ ఫ్లెమింగో ఉత్సవానికి పర్యావరణంతో పాటు ముడిపడి ఉన్న విషయం మనం గమనించాలి. ఆ పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మమ్మల్ని కార్టూన్లు గీయాలని మేము అడిగినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కార్టూనిస్టులు మొత్తం
మంచి మంచి కార్టూన్లు గీసి నేను కూడా కార్టూన్ వేసాను, నా కార్టూన్ కూడా అక్కడ ఉన్నాయి, మా మిత్రుల కార్టూన్లు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శింపబడ్డాయి. మీరు అందరూ కూడాను ఆ కార్టూన్లు చూసి దాని నుంచి చాలా స్ఫూర్తి పొందాలని, ముఖ్యంగా పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మాకు మా బాలభవన్ డైరెక్టర్ గారు, మా సుభద్రాదేవి గారి ప్రోత్సాహం, వారి మాకు అండదండలు, వారి సహకారం ఎంతో ఉన్నది. దానికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలభవన్ ద్వారా ముందు ఎందుకంటే పిల్లలుగా ఉన్నప్పుడే కార్టూన్లు గీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి కూడా వాళ్ళలో ఉత్సుకత ఉంటుంది. దాని గురించి వారి సహకారంతో ఎక్కువ మందిని కూడా తయారు చేస్తారు కార్టూనిస్టులు. మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త కార్టూనిస్టులు అందజేస్తారని కూడా నేను ఈ విషయంలో తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన లోకల్ కార్టూనిస్టులు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో ఉన్న కార్టూనిస్టులు అందరూ కూడా ఆకాశం తరఫున అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేస్తాయి అంటే ఇప్పుడు మనం చేసే పని తప్పు అని చెప్పడానికి రేపు చేసే తప్పు అంటే మాండు, అది మనం ఒక చొరకేస్తూ ఏదైనా కార్టూన్స్ లో రకరకాలు చెప్తే, లేకపోతే ఆలోచింపు చేసే విధంగా చెప్తే మనకి అది బుర్రకెక్కి అది మైండ్ లో ఉండిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇలా కార్టూన్స్ వేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, సీనియర్ కార్టూనిస్టులు. వాళ్ళకన్నా నేను జూనియర్ యాక్చువల్ గా. సో నేను కూడా గత 16 ఏళ్ళ నుంచి కార్టూన్స్ వేస్తున్నాను. రకరకాల న్యూస్ పేపర్స్, మనం ఆదాన్ అనే యాప్ లాంటి వాటికి, మనం న్యూస్ పేపర్కి పొలిటికల్ కార్టూన్స్ చేశాను. సో మీకు కొన్ని కార్టూన్స్ ఇలా పశుపక్షాల మీద, యానిమల్స్ అండ్ బర్డ్స్ మీద వేసిన కార్టూన్స్ కొన్ని చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట. సో కొద్దిగా లేట్ అయింది, లేకపోతే అక్కడ నాకు కూడా పేస్ట్ చేసేవాడిని. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి కార్టూన్స్ అనేది నవ్విస్తూ ఆలోచించేస్తాయి. సో ఇది చూడాలి పిల్లలు అందరూ ఒకసారి చూడండి కార్టూన్స్ ఎంత బాగుంటాయో. ఎగ్జాంపుల్ కొంచెం చూపిస్తాను. ఆల్మోస్ట్ వేడి అవుతుంది. అది మన ఇక్కడ రామశేష్ గారు ఉన్నారు, ఆయన పెట్టిన కాంటెస్ట్ లో, కార్టూనిస్ట్ రామశేష్ గారు పెట్టిన కాంటెస్ట్ లో హాస్యానంద రామ్ గారు నిర్వహించే పత్రికలో నేను కార్టూనిస్ట్ గా పరిచయం అయ్యాను అనమాట. సో అలాంటి కార్టూన్స్ వేస్తూ ఉంటే మన భాష గారు కూడా కాంటెస్ట్ పెట్టారు. ఆ కాంటెస్ట్ వేసిన కార్టూన్ అనమాట. ఇది క్షేమలు అనుకుంటాయి అనమాట. మనుషులు ఎప్పుడు మేము అది చేసాం ఇది చేసాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాయి. మేము ఎప్పుడు ఇలాంటి డబ్బాలు ఎక్కి దిగుతూ ఉంటాం, మరి మేము పర్వతాలు ఎక్కి దిగుతున్నట్టే కదా అని చెప్పి క్షేమలు అనుకుంటాయి అనమాట. సో ఇదొక మనకి ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉండదు అని చెప్పే ఒక సందేశాన్ని ఇచ్చే కార్టూన్. సో ఇక్కడ నా ముగ్గు తప్పకుండా ఉండాలంటే కుక్కని కాపులో పెట్టాను. అమ్మాయి నేను